భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ప్రాంతంలోని నారాయణరెడ్డిపేట వద్ద ఉన్న శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద పాఠ్యపుస్తకాలు మరియు అధిక ఫీజుల వసూళ్లను ఖండిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెన్ను నరేంద్ర మాట్లాడుతూ ఇప్పటికే నెల్లూరులోని పలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వద్ద పాఠ్యపుస్తకాలు అక్రమంగా పాఠశాలలో పెద్ద ఎత్తున అమ్మటంపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి డీఈఓ గారికి వినతి పత్రం అందజేసి ఈ యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు సరైన స్పందన లేకపోవడం కారణం చేతనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పాఠశాల ప్రాంగణంలో అధిక ఫీజులు పెట్టి పాఠ్యపుస్తకాలు మరియు విద్యార్థులకి పాఠశాలకి అవసరమైనటువంటి నిత్యావసరాలను పెద్ద ఎత్తున వ్యాపారం చేయడం మరియు పాఠశాలలో కనీసం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విఫలమయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం పథకం కింద పాఠశాల యొక్క నిర్వహణకు 2,000 రూపాయలు కేటాయిస్తున్నా ఈ యొక్క ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవి కూడా సరైన మౌలిక సదుపాయాలు విద్యార్థులకు కేటాయించడంలో విఫలమయ్యాయి. అలాగే దీంతో పాటు శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదైతే ఉందో ఈరోజు కనీసం విద్యార్థులకు పాఠశాల ప్రాంగణంలో కనీసం వాష్రూమ్స్ మరియు తాగునీరు సరైన పద్ధతిలో అందించడంలో లోపం ఉంది. మరియు పాఠశాలకు సంబంధించినటువంటి వాహనాల్లో సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి చర్యలకు మరొకసారి పాల్పడితే సరైన పద్ధతిలో పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మరియు పాఠశాల వాహనాల్లో అవసరమైనటువంటి మెడికల్ కిట్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని మరియు అధిక సంఖ్యలో విద్యార్థుల్ని వ్యాన్లలో ఎక్కించుకోకూడదని అన్నారు. అలాగే కనీసం ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి డీఈఓ గారు వెంటనే ఈ యొక్క సమస్యలపై ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వద్ద సర్వేలు నిర్వహించి ఈ యొక్క సమస్యలన్నిటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు విక్రమ్, దేవేంద్ర మరియు జిల్లా నాయకులు ప్రవీణ్, శివ, సంతోష్, యశ్వంత్, బాబీ, వంశీ, విజయ్, కౌశిక్, భారత్, యూషిక్, మైకేల్, పవన్ తేజ్, సతీష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదములతో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వెన్ను నరేంద్ర 9550267501. కొన్ని సమస్యలు వచ్చాయి మేడం సైడ్ అండి మేడం ఉన్నప్పుడు వ్యాన్లు వచ్చి చూసాం మేడం సైడ్ అండి ఒక 10-15 మంది కూడా వ్యాన్లలో నిలబడి వస్తూ ఉన్నాం. ఇది చూస్తాం అదే వ్యాన్లకు సంబంధించి ఏదైతే ఉందో వాటిని కొద్దిగా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి ఆ రూట్లు ఏదైతే ఉందో అది చూడాలి. ఇంకా కూడా చిన్న పిల్లలు ఏదైనా చిన్న ఇబ్బందులు జరిగినా అంటే ఇప్పుడు వరకు ఇబ్బందులు జరగలేదు, మనం ఫేస్ చేయలేదు అనేది నా అభిప్రాయం. వన్స్ జరిగితే స్కూల్ యొక్క రిప్యుటేషన్ పాడైపోతుంది. అట్లాగే విద్యార్థికి అన్యాయం చేస్తే విద్యార్థి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళ పరిస్థితి జరగడానికి జరగదు. అలాగే బుక్స్ అనేది పాఠ్యపుస్తకాలు కాంపౌండ్ వాళ్ళు అమ్మకూడదు. అట్లాగే దాదాపు వారం రోజుల నుంచి అంతేకాదు సత్యసాయి గారు, శ్రీ చైతన్య, నారాయణ అన్నీ కూడా తిరుగుతాం. ఇదే విధంగా బుక్స్ పెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మకూడదు. లేదు ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా వెళ్ళొచ్చు. సింగపూర్ ఇంటర్నేషనల్కి వెళ్ళాం. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాము. ఈ వీక్ అంతా కూడా ఒక డ్రైవింగ్ ఆర్డర్గా పెట్టుకొని ఇది దీనికి సంబంధించి. అలాగే ఇంకొకటి ఉన్నటువంటి స్టూడెంట్స్కి వాష్రూమ్స్ బాగా స్మెల్ వస్తూ ఉన్నాయి. కంజెస్టెడ్గా దాదాపు స్కూల్లో 500 మంది పైగా ఉన్నారు అనే సమాచారం. కంజెస్టెడ్గా ఉన్నాయి. వాష్రూమ్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా ప్రాపర్గా శానిటైజేషన్ చేయించాలా అనేది. అలాగే కోఆపరేట్ చేయండి అవసరం ఈ సమస్యలకు సంబంధించి మరింది ఎలా అధ్యక్షులుగా పనిచేస్తాను. కాంటాక్ట్లో ఉంటాను. నెంబర్ పెట్టుకో మేడం. మేడం, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని.
ప్రస్తుతం ఈరోజు నారాయణరెడ్డిపేట నెల్లూరు రూరల్ పరిధి సంబంధించి శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పాఠ్యపుస్తకాలు అక్రమంగా పాఠశాల ఆవరణలో అమ్ముతా ఉన్నారు, అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో కనీసం వాటిలో ఉండాల్సినటువంటి వసతులు ఏవి కూడా లేని పరిస్థితి. దాంతోపాటు ఏదైతే విద్యార్థులకి సంబంధించి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది ప్రవర్తిస్తూ ఉంది. అక్రమంగా ఈరోజు కాంపౌండ్ వాల్లో ఏదైతే ఈ యొక్క పాఠశాల కాంపౌండ్ వాల్లో పాఠ్యపుస్తకాల అమ్మకాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా ఖండిస్తూ ఉంది. గడిచిన 5 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వద్ద పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అయితే ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారం రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారులకి ఈ సమస్యలన్నిటి మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లేఖ తయారు చేసి ఇవ్వడం జరిగింది అర్జీ రూపంలో. అయితే ఈ రోజుకి కూడా విద్యాశాఖ అధికారి కనీసం వీటి మీద స్టేట్మెంట్లు కానివ్వండి, నోటీసులు కానివ్వండి, ఏవే స్కూళ్ళకి కూడా ఈరోజు పంపించినటువంటి పరిస్థితి. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు నిమ్మకి నీరెత్తినటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా ఈ యొక్క వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ యొక్క శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కనీసం వసతులు ఏదైతే విద్యార్థులకు కావాల్సినటువంటి వాష్రూమ్స్ సరైన పద్ధతిలో పెద్దవిగా అట్లాగే ఓపెన్ బాత్రూమ్స్ అనేది ఇక్కడ లేనటువంటి పరిస్థితి. యూరిన్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు విద్యార్థులకి ఇక్కడ ఎదురవుతా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం వేస్తా అన్నది. అయితే వేసిన ప్రక్రియలో 13,000 వేసింది తల్లికి వందనం. అయితే మిగిలిన 2,000 ఏమయ్యాయి అంటే ఈరోజు పాఠశాలలకి ఈ యొక్క నిర్వహణ కోసంగా ఈ యొక్క 2,000 రూపాయలు కేటాయించి ప్రతి విద్యార్థి పైన ఇస్తున్న ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రైవేటు స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో కనీసం విద్యార్థులకి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవి కూడా కల్పించకపోవడం అనేది సిగ్గుచేటు. దీన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేల్కొని ఈ విధమైనటువంటి సమస్యలన్నిటి మీద కూడా వెంటనే స్పందించకపోతే ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన తెలియజేస్తాం. విద్యాశాఖ అధికారులు అప్పటికీ స్పందించకపోతే ఏదైతే విద్యాశాఖ అధికారుల యొక్క కార్యాలయాలు కూడా ముట్టడించే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వ్యాపారం చేయడం